మనం అనేక సార్లు దాడి వైపు చూస్తాం. వి ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద అటాక్. ఇదిగో నా జీవితంలో ఇంత గొప్ప అపాయము, దాడి జరిగింది అంటాము, కానీ ఆ దాడి ముందు మనము చేయాల్సినవి చేయము. కాబట్టి దాడి జరిగిన తర్వాత అయ్యో నాకు ఇంత దాడి జరిగింది, అయ్యో ఇంత నష్టమైంది, అయ్యో 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 అని తర్వాత గుండెలు బాదుకొని ఏడ్చిన చాలా లాభము లేదు, చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ ఎందుకు అని అంటే, అపవాదిని ఆహ్వానించి మన గృహంలో కూర్చోబెట్టిన తర్వాత, అన్ని రోజులు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత, అన్ని రోజులు వాడికి సహకరించిన తర్వాత, అన్ని రోజులు వాడు చెప్పిన మాటలు వినిన తర్వాత సడన్గా నువ్వు నా ఇంటి నుండి పో అనటము సులభమా? ఇట్స్ నాట్ దట్ ఈజీ. వి ఆల్వేస్ ఫేస్ ఆన్ వాట్ అటాక్. ఏ దాడి జరుగుతుంది ఆ దాడిపైనే మన ఉద్దేశము, మన తలుపులు. అయ్యో నాకే ఎందుకు జరగాలి దాడి, అయ్యో నాకే ఎందుకు ఈ పోరాటం అంటే దాని ముందు ఆలోచించారా? ఈ దాడి జరగకముందు నేను కదా తెచ్చాను తలుపు, నేను కదా ఆహ్వానించాను, నేను కదా ఇన్నిసార్లు దేవుడు చెప్పినప్పటికీ మెలకుగా ఉండకుండా ఐ హ్యావ్ ఓపెన్ ద డోర్. వి ఆల్వేస్ లుక్ ఎట్ ద అటాక్, నాట్ బిఫోర్ డూయింగ్ ఇట్, నాట్ బిఫోర్. వి డు నాట్ రియలైజ్ ఇట్ బిఫోర్. వి డు నాట్ రియలైజ్. ఈరోజు చాలామంది వివాహ జీవితాలు కూడా పతనం అయిపోవడానికి, పాడైపోవడానికి కారణం ఏంటి తెలుసా? నేను అట్లాంటి వాడు అనుకున్నాను. దే గివ్ సో మెనీ రెడ్ ఫ్లాగ్స్ ఇస్తూనే ఉంటారు. ఈ పరిస్థితులు అలా చేస్తాడు, అది సరికాదు కదా, సర్లే నేను మార్చుకుంటా అని అనుకుంటూ ఉంటాం. దేవుడు చెప్తానన్నాడు, ఈ వ్యక్తి నీకు సరైన వాడు కాదు, ఈ స్త్రీ నీకు సరైంది కాదు, లేకపోతే ఏది కూడా సరైంది కాదు అని మనకి ముందుగానే రెడ్ ఫ్లాగ్స్, అలర్ట్ సైన్స్ ఇస్తుండగానే పర్వాలేదులే నేను మార్చుకుంటాలే, ఏముందిలే, మనం సహించుకోవాలి కదా, ఓర్చుకోవాలి కదా, పర్వాలేదులే అని అంటూ ఉంటాం. బట్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఆఫ్టర్ ఇట్ ఈస్ డన్. అయిన తర్వాత అయ్యో నా జీవితం ఇట్లా అయిపోయింది, పతనం అయిపోయింది నా జీవితం. ఇప్పుడు నేను వాక్యానుసారంగా రెండో వివాహం చేసుకోకూడదు. భర్త ఉండగానే, భార్య ఉండగానే అది వ్యభిచారం అని స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తుంటే, నా యవ్వన కాలంలో నా భర్త నన్ను విడిచిపెట్టాడు, నా యవ్వన ప్రాయంలో నా భార్య నన్ను విడిచిపెట్టింది, నేను రెండో వివాహం చేసుకుంటాను, రెండో పెళ్లి చేసుకుంటాను అంటే అది వాక్యానికి విరుద్ధం. ఇట్ ఈస్ అడల్టరీ, వ్యభిచారం. అంత జరిగిన తర్వాత నేను ఆ రోజు వినుంటే బాగుండే, నేను ఆ రోజు చేస్తుంటే దేవుని మాటకి లోబడి ఉంటే బాగుండేదని ఈరోజు ఎంతోమంది చాలా బాధతో చెప్తున్నాండి. ఏదో వారిని దూషిస్తూ అపహసిస్తూ హాస్యంగా చెప్పట్లేదు, కానీ నిజంగా బాధతో చెప్తున్నాను. ఆ రోజు దేవుని స్వరము, మెల్లని స్వరము, దేవుని ప్రేరేపణకి లోబడి ఉంటే ఇంత నష్టము మన జీవితంలో రాకపోయి ఉండేది కదా, ఇంత నాశనం రాకపోయి ఉండేది కదా. అందుకనే ఇట్ ఈస్ ఈజీ టు ఇన్వైట్, బట్ ఇట్ ఈస్ హార్డ్ టు చేజ్ దెమ్ అవుట్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఆహ్వానించడం ఒక్క నిమిషం మాత్రమే, కానీ వాడిని తరమడము చాలా కాలం పడుతుంది. చాలా నష్టము, చాలా శ్రమలు, చాలా పోరాటాలు గుండా వెళ్ళాల్సి వస్తుంది. జాగ్రత్త అండి. యూ హ్యావ్ టు ఫోకస్. ఎక్కడ తెరుస్తున్నాను? దాని తర్వాత దాడి జరిగిన తర్వాత నా వల్ల అవ్వదు అని చెప్పకండి, నా వల్ల కుదరదు అని చెప్పకండి, నేను ఇంకా పోరాడలేనని చెప్పకండి. ఒకవేళ దాడి జరిగిన తర్వాత దేవా నీవు సాయించి అన్నప్పుడు వెంటనే చాలామందికి డెలివరెన్స్ రాదండి. డెలివరెన్స్ కొంతమందికి వెంటనే వస్తుంది. అపవాది చేత పీడించబడే వారికి చాలామంది మీ సేవలో చూస్తుంటాము. దే ఆర్ పొజెస్డ్ బై ద ఎనిమీస్. కొంతమందికి డెలివరెన్స్ నిమిషంలో వచ్చేస్తుంది. యేసు నామములో బయటికి రా అంటే వచ్చేస్తుంటాయి. కొంతమందికి డెలివరెన్స్ కొన్ని నెలలు తీస్తుంది, కొన్ని సంవత్సరాలు తీస్తుంది, కొన్ని రోజులు తీస్తుంది. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఈచ్ పర్సన్. అంటే ఆ లెవెల్ ఎంతగా వాళ్ళు ప్రేరేపించబడ్డారో, ఎంతగా ప్రభావితం చేయబడ్డారో అంత దాన్ని బట్టి. సో మనమందరం కూడా ఇది ఒక్కటి జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటిదంటే వీ షుడ్ హ్యావ్ అ క్లోజ్డ్ డోర్ పాలసీ. క్లోజ్డ్ డోర్ పాలసీ ఏంటిది అంటే, అపవాదికి మూసివేస్తాను, ఐ హ్యావ్ టు క్లోజ్ ద డోర్. తీర్పు తీర్చడానికి నేను తలుపులు మూసివేస్తాను. ఇతరుల గురించి మాట్లాడటానికి నేను తలుపు, ఒకవేళ మీరు మాట్లాడట్లేదేమో, మీ చుట్టూన్న వారు వచ్చి మాట్లాడుతూ ఉంటారేమో, దయచేసి ప్లీజ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పలేం కదా. ఆహా అవునా, ఇంకేం జరిగింది, ఓహో అలాగనా అని మీరు ప్రేరేపిస్తుంటే వారు ఎంత పాపంలో ఉన్నారో మీరు కూడా అంతే సమానంగా వారితో పాపంలో ఉన్నారని మర్చిపోవద్దు. యూ హ్యావ్ టు హ్యావ్ క్లోజ్ డోర్స్. యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ ప్రిన్సిపల్స్. కొన్ని నియమాలు ఉండాలి. వారు ఎవరి గురించి అయినా తప్పుగా మాట్లాడితే నేను మాత్రం వినను. ఐ విల్ క్లోజ్ మై డోర్. నాకు ఏమైనా తలంపులు వస్తున్నాయా, వ్యతిరేకమైన తలంపులు వస్తున్నాయా, వారిని ఎదిరించాలని, వారిని తిట్టాలని తలంపులు వస్తున్నాయా, ఐ విల్ కీప్ మై డోర్ క్లోజ్డ్. ఐ విల్ కీప్ మై డోర్ క్లోజ్డ్. ఐ విల్ కీప్ మై మౌత్ షట్. నా నోరు మూసుకొని ఉంటాను. ఐ విల్ కీప్ ఇట్ క్లోజ్డ్. ఒకసారి ఒక స్త్రీ చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుందంట. ఎప్పుడు చూసినా ఆనందంగా ఉంటుందంట, ఎప్పుడు చూసినా సంతోషంగా ఉంటుందంట. ఒకానొకసారి ఒక దైవజనులు
నాకే లేదు, నేను ఇన్ని గొప్ప వాక్యాలు చెప్తాను సంతోషం గురించి, ఎప్పుడు కూడా ఇంత నిజమైన సంతోషం నాకు లేదు, మరి ఈ స్త్రీ ఇంత సంతోషంగా ఉంది, ఏంటా రహస్యం అని ఒకరోజు అడిగారంట ఆ స్త్రీని. ఏంటి నీ సంతోషానికి రహస్యము, ఏంటి నీ ఆనందానికి రహస్యం అంటే తను అన్నదంటే సింపుల్, ఎవరు ఏం మాట్లాడినా నేను పట్టించుకోను, ఎవరు ఎంతమందిని తీర్పు తీర్చినా నేను పట్టించుకోను, తీర్పు తీర్చే పని నాది కాదు, అందరితోటి ప్రేమగా ఉంటాను, అందరితోటి సమాధానంగా ఉంటాను, అందరితోటి సంతోషంగా ఉంటాను. ఎవరైనా తీర్పు తీరుస్తున్నారు, ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నారు అంటే నేను వెంటనే ఐఎమ్ సారీ, ఎక్స్క్యూజ్ మీ అని వెళ్ళిపోతాను. ఐ డు నాట్ లెట్ ఎనీ నెగిటివిటీ, నెగిటివ్ టాక్స్ ఆర్ జడ్జ్మెంట్ టాక్స్ టు కమ్ ఇన్ టు మై హార్ట్. ఐ హ్యావ్ అ క్లోజ్డ్ డోర్ పాలసీ. ఎందుకంటే అందుకనే అధికారము మనకే ఉంది. మీరు తలుపులు తెరుస్తారా, తలుపులు మూస్తారా, అధికారము దేవునికి లేదు, అపవాదికి కూడా లేదు. అపవాది మనల్ని ప్రేరేపిస్తాడు, దేవుడు కూడా మనల్ని ప్రేరేపిస్తాడు. కానీ తలుపు తెరిచేది మూసేది మన అధికారంలో ఉంది, మన చేతిలో ఉంది. హూమ్ ఐ ఓపెనింగ్. ఈరోజు నా సంతోషం దొంగిలిస్తున్నాడు అంటే మీరు ఓపెన్ చేస్తారు తలుపు. వాళ్ళు అన్నంత మాత్రాన మీరు నొచ్చుకొని అవసరం లేదు, వారు మాట్లాడినంత మాత్రాన మీరు నొచ్చుకొని అవసరం లేదు. నేను ఎప్పుడు చేసిన ఇంతే అనమంటే మీరు అనుమతించారు, మీరు తలుపు తెరిస్తారు. కాబట్టి నో మ్యాటర్ వాట్ ద హోల్ వరల్డ్ సేస్, నెహెమ్యా లాగా నేను నా గురి యొద్దకే పరుగెత్తుతాను అన్న వారికి ఉన్నామా? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా మన తలుపుల్ని మూసుకుందామండి.